లేవికాండము 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదవగలిగిన వారు సరే మాటలు చదవలసిందిగా మనం చేస్తున్నాం. లేవికాండము 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు. లేవికాండము 4. మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞ అన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా, ప్రజలు అపరాధులవునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థం బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ఉంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధి ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపము వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునందున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె ప్రభు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని ప్రభును ఆంత్రముల మీది ప్రభునంతటిని మూత్ర గ్రంథంలో వాటి మీది డొక్కలపైన ప్రభును మూత్ర గ్రంథములపైన కాలేయము మీది వపను సమాధాన బలియకు ఎద్దు నుండి తీసినట్టు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారబోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిదే పారబోయు చోట దానిని కాల్చివేయవలెను. అందరం ఒకసారి లేచిన కూడా కీర్తన వాడుకొని వాక్యం పెడుతున్నాను. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము.
ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించినాయనదే సాధ్యుని హస్తమే భువి చేసెను ఆయన దైవము పాలితురా ఆయన మేపెడి గోరెలను రాణి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోగుదము ఆయన మాటలు గైకొనినా దయ్యమి మనకెంతో మేలగును రాణి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగదా ఆదిని నేర్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములనౌను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రార్థన చేస్తాం సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వలోకమును సృష్టి యావత్తును సృజించి దాన్ని పరిపాలిస్తున్న మా గొప్ప దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ మందిరావరణంలో చేరి నేను కీర్తించి నన్ను గణపరిచి ప్రభా నీ వాక్యమును ధ్యానించే కృపను మరొకసారి నా జీవితాలకు మీరు అనుగ్రహించారు అల్పమైనటువంటి మా జీవితంలో మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు నిత్యుడవగు తండ్రి సమాధానకర్తవు అధిపతి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారములుగా చేసుకున్నాను ప్రభా మేము వినేటువంటి వాక్యం ప్రభా వెలువడేటువంటి ప్రతి మాట మా హృదయంలో భద్రపరచబడి ఫలింపులకు ప్రభా ఫలించబడేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము అందులో చాలా మరుపరుచుకున్నామని మనమందరినీ సంఘానందరినీ చేతులకు సమర్పిస్తూ ప్రభా వాక్య పరిచయం అంతట్లో నీ తోడును నీ కృపను తోడుగా ఉంచమని క్రీస్తు యేసు నామములో వచ్చినాము తండ్రి ఆమేన్. వచ్చేసి మనం కూర్చుందాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే లేవి కాండము 4వ అధ్యాయంలో మనము మరొక బలిని గురించి ఇక్కడ రాయబడింది. ఆ బలి పేరు పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థమైనటువంటి బలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క 4వ అధ్యాయం అంతా కూడా దాదాపు మొదటి 16 వచనాల వరకు 21 వచనాల వరకు ఇదే మాటను పాప పరిహారార్థ బలిని గురించి ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. మొత్తము బలులను గురించి ఆలోచన చేస్తే 5 బలులను మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు చివరి బలి అన్నమాట. ఈ రోజుతో బలులను గురించిన ధ్యానము పూర్తయిపోతుంది. చివరి బలి ఏంటి అంటే పాప పరిహారార్థ బలి అనేటువంటి విషయాన్ని మనం కూడా చూస్తుంది. ఈ బలి వెంట సంవత్సరానికి కేవలం ఒకసారి మాత్రమే దీన్ని అర్పించాలి. సంవత్సరానికి ఒకే ఒక్కసారి అనేటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే ఈ బలిలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే రక్తము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. పాప పరిహారార్థ బలి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రక్తము. రక్తం అనేటువంటిది ఇందులో కేంద్రంగా కనబడుతుంది. రెండవది ఏంటి అంటే రక్తము చిందించబడాలి. రక్తము
చిందించబడడం అనేటువంటిది ఈ యొక్క లేవి కాండములో ఈ యొక్క బలిలో మనం ప్రాముఖ్యంగా చూడొచ్చు. లేవి కాండము 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదివినట్లయితే, అతడు పాప పరిహారార్థ బలిని కోడెను చేసినట్లు దీనిని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. అంటే ఇందులో రక్తమును గురించి ప్రాముఖ్యంగా రాయబడింది. రక్తము అనేటువంటిది చిందించబడాలి. రక్తము లేకుండా విమోచన లేదు, పాపమునకు పరిహారము లేదు. పాప పరిహారార్థ బలి అంటే పాపానికి పరిహారము చెల్లించడము మాట. ఇక్కడ కూడా రక్తము ద్వారా మాత్రమే ఆ పాపానికి మనము పరిహారము చెల్లించగలుగుతాం. పాత నిబంధనలో దేవుడు ఈ మాటను తెలియపరిచాడు అనమాట. మీ పశువుల్లో ఒక దానిని తీసుకొని వచ్చి దాన్ని మీరు వధించాలి, దాని యొక్క రక్తమును మీరు ఒలికించి, ఇక్కడ కింది వర్షంలో మనం ఇంతకుముందు చదువుకున్నట్లుగా ఆ రక్తమును ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకుని రావాలి. మందిరాన్ని దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ యాజకుడు ఏం చేస్తాడనంటే తన ఆ రక్తంలో తన వేలితో ముంచి మధ్యలోకి వెళ్ళినట్లయితే, మందిరం మధ్యలోకి వెళ్తే ఒక అడ్డు తెర ఉంటుంది. అక్కడ ఆ అడ్డు తెర మీద 7 మారులు దాన్ని ప్రోక్షించాలి అనేటువంటి మాటను కూడా చూస్తున్నాం. మిగిలిన రక్తం అంతా కూడా తీసుకొని వచ్చి ఆ దహన బలిపీఠం కింద దాన్ని పొయ్యాలి. మిగిలిన రక్తం అంతా కూడా దాన్ని అక్కడ పొయ్యాలి అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. మనలో పాపం ఉంది కాబట్టి పాప పరిహారార్థ బలి అవసరమైంది. ఒక బలిని వధించి దాని రక్తము చిందించడానికి అవసరంగా అది మార్చబడినట్టుగా మనం చూస్తాము. అయితే ఈ పాప పరిహారార్థ బలిలో ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలను మనం చూస్తే, పరిచయంగా ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఉన్న 3 విషయాలు ఏంటి అంటే, మొదటిది ప్రాయశ్చిత్తము. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే కప్పుకోవడము. ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పుకోవడానికి మరొక కార్యం చేయడాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. అదేవిధంగా తప్పును కప్పుకోవడాన్ని ప్రాయశ్చిత్తముగా మనం చెప్పవచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు ఒక పశువును వధించి దాని యొక్క చర్మంతో వారికి వస్త్రములను తొలగించినట్టుగా చూస్తాం. అంటే అక్కడ ఒక నిర్దోషమైన ఒక జంతువు, ఒక పశువు వధించబడింది, రక్తము చిందించబడింది. వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా దేవుడు ఆ కార్యము జరిగించాడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అక్కడ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ప్రారంభమైంది. మొదటిది ప్రాయశ్చిత్తము, మన పాపములకు ప్రాయశ్చిత్తము అవసరమైనది. రెండవది ఏంటి అంటే క్షమాపణ అవసరమైనది. తప్పు చేసినప్పుడు ఎవరి ఎదుట మనం తప్పు చేశామో వారి దగ్గర నుంచి మనము క్షమాపణ పొందుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. రెండవది క్షమాపణ అవసరమైంది. మానవుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు క్షమాపణ పొందుకోవాలి. మనందరికీ తెలిసినటువంటి ఉపమానము, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి తన ఆస్తులు బాగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా తన తండ్రి దగ్గరకు వచ్చేవాడు అంటాడు అంటే, తండ్రి నీకు విరోధంగా, పరలోకపు తండ్రికి విరోధంగా నేను పాపము చేశాను. తన ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, క్షమాపణను కోరుకుంటా ఉన్నాడు. అదే విధంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. అతిక్రమములను దాచిపెట్టదు. కీర్తన 32:5లో కూడా ఉంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. రెండోది ఏంటి అంటే, నిర్దోషిగా ఎవరి చేత ఎంచబడాలి అని అంటే మానవుల చేత కాదు, కానీ దేవుడి చేత నీవు నిర్దోషిగా ఎంచబడాలి. రెండవది ఏంటి అంటే ఆత్మలో కపటము. హల్లెలూయా. ఆత్మ విషయమే దీనులైన వారు అంటాడు. ఆత్మలో కపటము అంటే అంతరంగికము, హృదయం అనేటువంటిది మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చూడొచ్చు. వాక్యమైన
విషయాలు కాదు, కానీ బాహ్యమైన పేదరికం కాదు, లేదా బాహ్యమైనటువంటి కపటం కాదు, కానీ ఆంతర్యములో నీవు కపటము లేని వ్యక్తిగా ఉండాలి అని అంటే క్షమించేటువంటి దేవుని దగ్గరికి మనము రావాలి. రెండవది క్షమాపణను మనం చూస్తాము. మూడవదిగా చూస్తే ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేసినటువంటి వ్యక్తి, క్షమాపణను కోరుకున్నటువంటి వ్యక్తి పరిశుద్ధతలోనికి నడిపించబడతాడు. హల్లెలూయా. పరిశుద్ధతలోనికి వ్యక్తి నడిపించబడతాడు. ఎందుకనంటే బైబిల్లో రాయబడింది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండి. పరిశుద్ధులుగా నీవు నేను నివసించడానికి ఆయన తన స్వంత రక్తమును స్వరక్తమును చిందించాడు. ఆ రోజుల్లో పశువుల రక్తాన్ని పాత నిబంధనలో ఆయన చెప్పాడు, కానీ ఈ రోజు 2000 సంవత్సరాల పూర్వము ఆయన తన యొక్క నిష్కపటమైనటువంటి రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని ఆయన అంతా కూడా చిందించి తన బలిని ఆయన సమాప్తం చేశాడు. మరలా నువ్వు బలు అర్పించవలసిన అవసరము లేదు. ఆయన ఒకేసారి పస్కా బలిగా మనందరి కొరకు ఆయన అర్పించబడ్డాడు అనే విషయాన్ని మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే అయితే ఈ పాప పరిహారార్థ బలిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పాప పరిహారార్థ బలి ఎలాంటి మనుషులకు అవసరము అనేటువంటి ఒక 4 విషయాలను నేను జ్ఞాపకం చేసి నేను ఈరోజు నా యొక్క మాటలు ముగించాలని ఇష్టపడుతున్నాను. మొదటిది ఎటువంటి వ్యక్తులకు అవసరము అంటే, మొదటిది యాజకుడు చేసిన పాపానికి ఈ యొక్క పాప పరిహారార్థ బలి అనేది అవసరమైంది. 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం, ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపం చేసిన యెడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే అభిషక్తుడైన యాజకుడు. హల్లెలూయా. ఎవరు అంటే పాస్టర్ గారి గురించి తెలియపరుస్తా ఉన్నాడు దేవుడు. ఒకవేళ అభిషక్తుడు తప్పు చేస్తే ప్రజలు కూడా అపరాధులు అవుతారట. అదే అందులో ఉన్న మాట చూస్తే 3వ వచనంలో, ప్రజలు అపరాధులైనట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన యెడల. ఒక యాజకుడు తప్పు చేస్తే, ఒక నాయకుడు తప్పు చేస్తే ప్రజలందరూ కూడా అపరాధం చేసినట్లే, వాళ్ళు కూడా తప్పు చేసినట్లే. కాబట్టి యాజకుడు చేసిన పాపానికి కూడా పరిహారం చెందించాలి. యాజకుడు పాస్టర్ గారు కాబట్టి, మందిరంలో ఉన్నాడు కాబట్టి, మందిరంలో అతను పనులు చేస్తాడు కాబట్టి అతను చేసిన పాపానికి ఏం మినహాయింపు లేదు. అతను కూడా బలి అర్పించవలసిందే, తన పాపాన్ని ఒప్పుకోవాల్సిందే, విడిచిపెట్టవలసిందే. ఇటువంటి ఆజ్ఞను దేవుడు యాజకునికి కూడా అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. అభిషేకుడైన యాజకుడు తప్పు చేసినప్పుడు కూడా అతనికి కూడా ఎటువంటి మినహాయింపు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాజకుడు తప్పు చేసినప్పుడు అతని పాపానికి పాప పరిహారార్థ బలిగా చెందించాలి. ఎందుకు అంటే దేవుడు పాపితో రాజీ పడతాడు, కానీ పాపముతో రాజీ పడడు. హల్లెలూయా. ఆయన పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని క్షమించడు ఆయన. ఎవరైనా సరే, ఒకవేళ యాజకుడు కూడా మానవుడే కాబట్టి, మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ తప్పులు చేయొచ్చు. ఆ వ్యక్తి కూడా ఒకవేళ చేసినప్పుడు మాత్రము ఆ వ్యక్తి పాపముతో మందిరానికి వస్తే, పాపముతో ఆ పరిచయం చేస్తే అది దేవునికి అంగీకారమైంది కాదు. కాబట్టి నీవు కూడా బలి అర్పించాలి. పాప పరిహారార్థం నిమిత్తము నీవు బలి అర్పించాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా నీదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా సింహాసనం కృపామయుడా
మొదటిది యాజకుడు చేసినటువంటి పాపము, రెండవదిగా చూస్తే సంఘము లేదా సమాజము చేసినటువంటి పాపము. హల్లెలూయా. సంఘము లేదా సమాజము చేసినటువంటి పాపం కోసము ప్రాయశ్చిత్తముగా పాప పరిహారార్థ బలిని అర్పించవలసిన అవసరం ఉంది. నిర్గమకాండము 32వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 4వ వచనం. అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. ఇక్కడ మనం చూస్తే మొదటి సందర్భాన్ని మనం చూస్తే మోషే ఐగుప్తు నుండి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేటప్పుడు ఎంతో బలమైనటువంటి రాజ్యమైనటువంటి ఐగుప్తు రాజ్యాన్ని దేవుడు సర్వనాశనం చేసి ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో వాళ్ళు ముంచేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వాళ్ళు నడిపించి కొంత దూరం తీసుకొని వచ్చాడు. కొంత దూరం తీసుకొని వచ్చిన తర్వాత సీనాయి పర్వతం అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడట మోషే 40 దినాలు కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిపోయేసరికి 40 దినాలు మోషే వారితో మాట్లాడలేకపోయేసరికి, వాళ్ళకి అవపడకపోయేసరికి ఇశ్రాయేల్ ప్రజలకి ఎటువంటి చింత వచ్చేసిందంటే భవిష్యత్తును కూర్చిన చింత వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొని వచ్చాడు కానీ ఏదో కణాన్ని అంటున్నాడు కానీ ఆ కణాన్ని ఎక్కడితో మాకు తెలియదు. మమ్మల్ని నడిపించే నాయకుడు కూడా అవపడట్లేదు. ఈరోజు మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక ఆలోచనతో దేవుణ్ణి విడిచిపెట్టేసి అవిశ్వాసం వైపు వెళ్ళిపోయినారు. ఒక వేరే దేవుని వాళ్ళు చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక విగ్రహాన్ని చేసుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి యాజకుడు అంటే అప్పటికి యాజకుడు కాలేదు అహరోను. ఇంకా ఆ అహరోనుకి బలవంతం పెట్టినప్పుడు అహరోను అంట వారి వరకు ఒక దూడను తయారు చేశాడు. ఆ దూడను వాళ్ళు ఆరాధించుకోవాలంటా ఉన్నారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇటువంటి దేవుడిని తయారు చేసుకోవాలంటే ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ యొక్క ఆచారాలన్నీ చూస్తూ వచ్చారు, విగ్రహారాధన చూస్తూ వచ్చారు, అన్యాచారాలను చూస్తూ వచ్చారు కాబట్టి ఈ దేవుడి కంటే ఆ దేవుడు బాగున్నాడు అన్నట్లుగా, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడచ్చు, మనకి ఇష్టం వచ్చినట్లుగా తినొచ్చు, తాగొచ్చు అన్నట్లుగా ఈ దేవుడు అనే దేవతలు ఉన్నారు కాబట్టి ఆ దేవుడిని మనం ఆరాధిద్దామని చెప్పేసి మోషే లేడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పైన తిరుగుబాటు చేస్తూ పాపం చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే కేవలం ఒక్క మనిషిలో 2 కుటుంబాల్లో కాదు కానీ ఒక తెగ మాత్రమే కాదు కానీ వచ్చిన సమాజం అంతా కూడా తప్పు చేసినట్లుగా బైబిల్ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా పాపం చేస్తూ ఉన్నారు. ఒక మోషే యెహోషువ తప్ప. అప్పుడు దేవుడి కోపం వారి మీద రగులుకున్నట్లుగా అనేక మంది చనిపోయినట్లుగా కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సమాజం అంతా కూడా తప్పు చేసింది అక్కడ. తర్వాత మోషే వచ్చి వారి పక్షంగా తర్వాత వచ్చి మోషే ఆజ్ఞ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ లక్షల మంది అక్కడ చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మొదటిది సమాజం అంతా కూడా తప్పు చేసింది ఈ సందర్భంలో. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు చేసినటువంటి ప్రార్థన గురించి రాయబడిన చూద్దాం మాటలు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము. పెద్దలందరూ కూడి రామోను సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతడితో అనిరి. చాలు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు
అప్పటి వరకు ఎప్పుడైతే ఐదు నుంచి బయటకు వచ్చేసి కణాల్లో వచ్చేంత వరకు వాళ్ళకు రాజు లేడు, దేవుడే వాళ్ళకు రాజుగా వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, శత్రు రాజ్యాలు వచ్చేస్తా ఉన్నాయి, దండయాత్ర చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను బాధపెడతా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన చేశారు. సమూయేలు ఉన్నంత వరకు బానే ఉంది, కానీ సమూయేలు కుమారులు దుర్మార్గులు కాబట్టి సమూయేలుతో వచ్చి అంటా ఉన్నారు, అయ్యా నీ కుమారులు నీ వంటి వారు కాదు కాబట్టి అందరికి ఉన్నట్టుగానే అన్ని రాజ్యాలకు ఉన్నట్టుగానే మాకు కూడా రాజ్యం కావాలి అని చెప్పేసినప్పుడు సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా వీళ్ళు నిన్ను తిరస్కరిస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు వాళ్ళు ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు నిన్ను తిరస్కరించట్లేదు, వారు నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మొట్టమొదటిసారి సమాజం అంతా, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా కలిసి దేవుని తిరస్కరించారు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పాడు అక్కడే, రాజులు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు, రాజు మిమ్మల్ని వెట్టిచాకరీ చేపిస్తాడు. నేను రాజుగా ఉన్నాను కాబట్టి దేవుడు రాజుగా ఉన్నంతసేపు స్వతంత్రునిగా వారు జీవించారు, కానీ ఇక మీద వాళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టి వారి కోరిక ప్రకారమే కానివ్వు అన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలు జీవితంలో ఒక సౌలు అనేటువంటి ఒక రాజు వచ్చినాడు. ఆ తర్వాత మనం చూస్తే వారి యొక్క రాజరిక జీవితము ప్రారంభమైంది. అది కూడా దేవునికి అనిష్టమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పాపముగా దేవుడు ఎంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రెండవది, సమాజం అంతా కలిసి రెండవసారి వారంతా కూడా దేవునికి వ్యతిరేకంగా లేచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మూడవ సందర్భాన్ని చూస్తే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో చూస్తే అహబు రాజు కాలంలో మనం చూడొచ్చు. అహబు రాజు కాలంలో అహబు అనేటువంటి వ్యక్తి రాజుగా నివసిస్తా ఉన్నాడు, రాజుగా పరిపాలన చేస్తా ఉన్నప్పుడు ఈ రాజు అన్య స్త్రీ అయినటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం వలన ఆమె తన యొక్క రాజు యొక్క జీవితంలో విగ్రహాలను ప్రారంభించింది. ఎప్పుడైతే రాజు తప్పు చేశాడో ఆ యొక్క రాజ్యం అంతా కూడా విగ్రహాలనేటువంటి ప్రారంభమైంది. ఎంత ఘోరంగా ప్రారంభమైందంటే, బయలు దేవతలకు ఇశ్రాయేలు దేశంలో టెంపుల్స్ కట్టారు, మందిరాలు కట్టేశారు, బలిపీఠాలు కట్టేస్తా ఉన్నారు. హల్లెలూయా. విగ్రహాలు అనేటువంటిది అప్పటి వరకు చాటుమాటుగా ఉన్నది, ఇప్పుడు బహిరంగంగా ప్రారంభమైంది అనమాట. ఇశ్రాయేల్ రాజ్యంలో బహిరంగంగా ప్రారంభమయ్యేసరికి అక్కడ ఎలీయా అనేటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త, ఆయన పేరు మనం చూస్తే ఫైర్ ప్రాఫిట్ అంటారు. అంటే ఆయన అగ్నిని దింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రవక్త, అగ్ని ప్రవక్త అని చెప్పేసి బైబిల్లో మనం చూడొచ్చు. ఆ వ్యక్తి దీనంతా కూడా చూసి సహించలేక ఒకరోజు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తుంటాడు. బయలు దేవతలతో చెప్తాడు, బయలు ప్రవక్తతో చెప్తాడు, మీ దేవుడు నిజంగా ఉంటే ఈ రోజు ఈ అర్పణను కాల్చివేయాలి చెప్పినప్పుడు వాళ్ళు రోజంతా ప్రయాసపడతారు, కానీ ఆ అర్పణ కాలిపోదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అర్పణ అంతా కూడా కాలిపోతుంది. అక్కడ కూడా చూస్తే ఏలియా ఎందుకు చేశాడు ఆ కార్యము అంటే, సమాజం అంతా కూడా పాడైపోయింది, రాజ్యం అంతా కూడా పాడైపోయింది, దేవుడు ఆయన అక్రమంగా నడిచేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఏలియా మరలా యెహోవాయే దేవుడు నిరూపించవలసిన అవసరం అక్కడ ఏర్పడింది. మనం చూస్తా ఉన్నాం, ఎన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నామనంటే దాదాపు 3 సందర్భాలు చూస్తా ఉన్నాము. నడిపించే నాయకుడు వక్రత్రోవ పట్టినప్పుడు, అక్రమంగా వెళ్ళిపోయినప్పుడు ప్రజలు కూడా ఆ విధంగానే వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన కుటుంబాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన కుటుంబానికి నాయకురాలుగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు సరిగ్గా లేకపోతే నీ కుటుంబం కూడా అదే విధంగా నీవు నడిచిన త్రోవలో అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మనం గమనిస్తూ ఉంటారు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మనల్ని గమనించేటువంటి వారుగా ఉంటారు, మన నడిచిన మార్గాల్లో నడిచేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనం నాయకులుగా మనం ఏ విధంగా ఉన్నాం. సంఘం కావచ్చు, సంఘాన్ని కూడా నాయకుడు వాక్యానుసారంగా నడిపించాలి. కాబట్టి వాక్యానుసారంగా వాక్యము లేనట్లయితే
అది కూడా అక్రమమైనటువంటి చోట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే రాయబడింది ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను తెలియపరుస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము, అది పాత నిబంధన సంఘము ఇశ్రాయేలీయులు నూతన నిబంధన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, అయినను మొదట నీ పుట్టిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, అయినను అంటే నీలో కొంత మంచినది, అయినా కూడా నీలో ఒకటి లోపముగా ఉంది. ఏంటి అంటే నీలో ప్రేమ లేదు. హల్లెలూయా. ప్రేమ నశించిపోయింది అనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. బైబిల్లో రాయబడింది, ప్రేమ లేకపోయినా కూడా అది పాపం చేసినట్టే అట. హల్లెలూయా. నీ కుటుంబంలో ప్రేమ లేకపోతే, సంఘంలో ప్రేమ లేకపోతే, నీ కుటుంబంలో నీకు భార్య పట్ల, లేకపోతే నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనట్లయితే నీవు పాపం చేస్తూ ఉన్నావు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన నాకు ఇష్టమైనటువంటి బైబిల్లో నీకు ఇష్టమైన ఒక విషయం చెప్పు అంటే నేను ప్రేమ అని చెప్తాను. ఎందుకు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 15లో రాయబడింది స్పష్టంగా. ప్రేమకు నిర్వచనం ఇచ్చేస్తున్నాడు యోహాను సువార్తికుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసము ప్రతి వాడు నశింపక జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే ఆయనను తన కుమారుని బలించేంతగా, మరణానికి అప్పగించేంతగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఈ రోజు మన జీవితంలో ప్రేమ లేనట్లయితే మనం పాపం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేకపోతే నీ మీద ఒక నేరం మోపాలని చెప్తాను లౌకిక సంఘంతో. ప్రేమ లేనట్లయితే నువ్వు పాపములో ఉన్నావు. పాపములో జీవితము మరణము. కాబట్టి పాపములో నీవు ఉండొద్దు. ప్రేమను, మొదటి ప్రేమను మరలా నీవు తెచ్చుకోవాలి. మొదటి ప్రేమను మీరు కలిగి ఉండాలి అనేటువంటి మాటను తెలియపరుస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14-17 వచనాలు. 14వ వచనం చదవదు. 16వ వచనం, లవోదికయలో ఉన్న సంఘము దూతకు ఈ రాగం రాయము. ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియుడై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడలా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఉరివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. మరొక మాట సంఘంతో దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు కనుక నీ మీద నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ గోరువెచ్చగా అటు కాకుండా ఇటు కాకుండా నీవు ఉండదు. ఆ విధంగా ఉంటే ఉమ్మి వేస్తా అంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక నామకార్థ జీవితాన్ని నీవు జీవించొద్దు అనేటువంటి మాటను తెలియపరుస్తా ఉన్నాడు. అంటే మన జీవితం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, గోరువెచ్చని నీళ్ళట అలవాటు లేని వారు ఎక్కువగా తాగిస్తే కడుపు అంటే పేగులు ఒక రకంగా అయిపోతాయి అన్నమాట. అంటే ఆ నీటిని వామిట్ చేసుకుంటారు అటు వెంటనే. ఆ విధంగా నీవు గోరువెచ్చని జీవితాన్ని, నుడివెచ్చని జీవితాన్ని ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు సహించలేడు. దేవుడు దాన్ని భరించలేడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నుడివెచ్చని జీవితం సంఘానికి ఉండదు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి మొదటిది. రెండవది నుడివెచ్చని జీవితము సంఘానికి ఉండొద్దు. ఈ విషయాల్లో దేవుడు సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నడిపించే నాయకుడు లేనప్పుడు, నాయకుడు సరిగ్గా లేనప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పును మనము ఏ విధంగా ఉన్నాం, ఆ విధంగా తప్పులు మనం ఎప్పుడు కూడా చేయొద్దన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటిది యాజకుడు చేసిన తప్పు, రెండవది సంఘము సమాజం చేసిన తప్పు, మూడవదిగా చూసినట్లయితే అధికారి యొక్క పాపము. హల్లెలూయా. అధికారి చేసినటువంటి తప్పు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే,
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి 3 వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పరివిచారణ చేయొచ్చు దానిని కాయుడి. ఇక్కడ మనం చూస్తే పేతురు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘ పెద్దలు అంటే బైబిల్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు సంఘాలను స్థాపించిన తర్వాత సంఘ క్షేమం కొరకు కొంతమంది పెద్దలను నియమించి వాళ్ళతో చెప్తా ఉన్నాడు, మీరు పరిచర్య చేసేటప్పుడు మీరు ఏ విధంగా పరిచర్య చేయాలంటే 3వ వచనం చూస్తే, అదే 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్షతో కాక. హల్లెలూయా. మీరు దుర్లాభం కొరకు మీరు పరిచర్య చేయొద్దు. సంఘములో దేవుడు ఒక పెద్దగారిని నియమించాడు అంటే నువ్వు ఏదో ఆశించి కాదు, లేకపోతే నువ్వేదో గొప్పవాడని కాదు, కానీ నువ్వు సిద్ధ మనసు కలిగి నీవు పరిచర్య చేయాలి అని చెప్పేసి అక్కడ పేతురు గారు తన సంఘానికి తెలియపరుస్తా ఉన్నాడు. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక కూడా చదువుదాం ఒకసారి ఈ మాటలు కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం మాటలు కూడా. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డపడిని ఆపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 2వ వాడు దేవుడు చెప్తా ఉన్నాడు, సంఘ పెద్దలుగా నేను నియమించినట్లయితే ఎటువంటి వారిని నీవు నియమించాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు ఇక్కడ నిందారహితుడుగా ఉండాలి. కింది వచనం చూస్తే చాలా విషయాలు రాయబడ్డాయి, దాదాపు 18 విషయాలు రాయబడ్డాయి ఇక్కడ. ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడిగా ఉండాలి, బోధించేవాడిగా ఉండాలి, బోధించడానికి తగిన వాడిగా, ధనాపేక్ష లేనివాడిగా, తన పిల్లలను తన కుటుంబాన్ని కాచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక సంఘములో దేవుడు ఒక మంచి స్థానంలో నిర్మించినప్పుడు నీ అధ్యక్ష పదవికి తగినట్టుగా నీవు జీవించాలి, సంఘానికి నీవు మాదిరికరంగా ఉండాలి అని చెప్తూ దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ విధంగా లేనప్పుడు నీవు దానికి సరైన వ్యక్తివి కావు, నువ్వు పాపములో ఉన్నట్లు లెక్క అనేటువంటి మాటను కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక మరొక మాట కూడా చదువుతున్నాం. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14లో చూస్తే సంఘ పెద్దలను ఉద్దేశించి మరొక మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడు. చాలు. ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పడు. హల్లెలూయా. సంఘ పెద్దలకు దేవుడు ఇస్తున్నటువంటి మరొక మాట ఏంటి అంటే అక్రమంగా జరుగుతున్నప్పుడు, అక్రమము సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించాలి. హల్లెలూయా. చాలా మంది చేసేటువంటి పని ఏంటి అంటే సంఘంలో ఎంత పెద్ద తప్పు జరిగినా కూడా మనకెందుకు వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అక్రమం జరుగుతున్నప్పుడు నీవు ప్రశ్నించాలి. అది ఎవరైనా సరే, వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, వాక్యానుసారంగా లేనప్పుడు, అది ఎవరైనా సరే నువ్వు ప్రశ్నించాలి అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అధికారి చేసిన తప్పులకు పాప పరిహారాంత బలి అవసరము. నూతన నిబంధనలకు వచ్చేసరికి మనం చూస్తే అధికారులను సంఘ పెద్దలకు దేవుడు అధ్యక్షతను ఇచ్చినప్పుడు వారు నిర్వర్తించవలసిన పనులు, వారి లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే నిందారహితులుగా ఉండాలి. రెండవదిగా చూస్తే వారు అక్రమాన్ని సహించొద్దు, చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. నువ్వు బలపరిచేటువంటి వారుగా, బలహీనులు సంఘానికి వచ్చినప్పుడు, బలహీనైనటువంటి వారి సంఘానికి వచ్చినప్పుడు వారిని బలపరచాలి తప్ప వాళ్ళు కృంగదీయదు, బలపరచాలి అనే మాటను తెలియపరుస్తా ఉన్నాడు. చివరిగా మనం చూస్తే 3 విషయాలు మనం చూస్తాం. యాజకుడు చేసిన పాపానికి పాప పరిహారాంత బలి అవసరము, రెండవది సమాధానం చేసిన తప్పుకు అవసరము,
మూడవది అధికారి తప్పు చేసినప్పుడు అవసరము. చివరిగా చూస్తే లేవి కాండము మొదటి అధ్యాయంలో రాయబడింది, సామాన్య ప్రజలు తప్పు చేసినప్పుడు కూడా మీ యొక్క బలి అవసరమైంది. మనం సమాధాన పడి ధ్యానం చేసుకున్నాం తమ్ముళ్ళు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే తప్పు చేసినప్పుడు పశువుల్లో ఒక దాన్ని తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించేటువంటి వారు, ఆ పాపానికి పరిహారంగా వాళ్ళు దాన్ని చిందించేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాము. సామాన్య ప్రజలుగా ఉన్నటువంటి వారు కూడా బలులకు పాపాలకు వారి పరిహారంలో చెల్లించేటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క పాప పరిహారాల బలిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే రక్తము ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. రక్తం అనేటువంటిది చిందించబడాలి. రక్తం చిందించబడడం ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధతలోకి నడిపించబడతాడు. ఈ రోజు మరలా మనకు బలి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి ఆయన పస్కా బలిగా మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఒకవేళ ఇంకా మన జీవితంలో చెప్పబడినటువంటి విషయాల్లో ఏ విషయంలో మనం తప్పిపోతా ఉన్నాం, మన కుటుంబాల్లో ఏ విషయాలు తప్పిపోతా ఉన్నాయి, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడదాం. మొదటి ఆయన దగ్గర ప్రాయచిత్తం మనం పొందుకోవాలి. మన పాపానికి ప్రాయచిత్తం అనేది అవసరము. క్షమాపణ దేవుని దగ్గర కోరుకోవాలి. క్షమాపణ కోరుకున్నప్పుడు మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం. కాబట్టి మన జీవితంలో ఎటువంటి తప్పులు దేవుని సన్నిధిలో పరీక్ష తీసుకుందాం, కళ్ళు వస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ఇన్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ ఇన్న వాక్యాన్ని మనం సరి చేసుకుంటూ కొద్ది నిమిషాలు. ప్రభువా, ఈరోజు వింటూ ఉన్నాం తండ్రి, నడిపించే నాయకుడు మోసుకెళ్ళినప్పుడు వాళ్ళు విగ్రహారాధనలో దేవుని కాని వారిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు కానటువంటి వారిని మనుషులుగా రూపించుకున్నటువంటి రూపంలో ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన భవిష్యత్తు మీద ఆలోచన, రేపేం జరుగుతుందో, నా పిల్లలకి ఏమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో అనేటువంటి ఆలోచన వారిని అవిశ్వాసములకి విగ్రహారాధనలకు నడిపించేసింది. ప్రభువా, మెడవలసని జనాంగము అనేక మార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఒకవేళ ప్రభువా మేము కూడా ఆ స్థితిలో ఉన్నామేమో ప్రభువా, చేసిన తప్పే మళ్ళా చేస్తూ తండ్రి స్తోత్ర. దేవుడు నీ పాపంతో రాజీపడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. పాపమును ప్రేమించడానికి లోకానికి వచ్చాడు, కానీ పాపం నీ హృదయంలో ఉన్న దేవుడు సహించలేడు. నువ్వు జీవితం నీ జీవితానికి వద్దు. నువ్వు జీవితాన్ని జీవించలేడు. ప్రభా చెప్తా, ప్రభా అందులో బయటికి తీసుకుందా ప్రభా. వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, కానీ ప్రభా నువ్వు జీవితం నేను జీవించదు, ప్రేమ లేని జీవితం నేను జీవించదు. ప్రభా నీకు స్తోత్రం. ఒక అపరాధం నీ మీద మోపవలసి ఉన్నది, నీలో మొదట ఉన్న ప్రేమ లేదు అని చెప్తా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. మొదటి ప్రేమ నశించిపోయింది అని చెప్తా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ప్రేమలో మేము ప్రభా దేవుని ప్రేమలో, ఆత్మీయమైనటువంటి ప్రేమలో, లోకపరమైనటువంటి ప్రేమ కాదు. దేవుడు ఏదైతే ప్రేమను కలిగి ఉన్నాడో అటువంటి ప్రేమను మన జీవితంలో మనం కలిగించుదామా సరే పరీక్ష చేసుకున్నాం. సమాజం అంతా కూడా తప్పు చేసినప్పుడు ఎన్నో లక్షల మంది అక్కడ చనిపోయారు. ఈరోజు దేవుడు మనకి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు మనకి సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు వినేటువంటి దేవుడు. నోరు తెరిచి మాట్లాడదాం. అందరూ కూడా నోరు తెరిచి దేవుని సన్నిధిలో కొద్దిసేపు పశ్చాత్తాపడదాం. అధికారిగానే ఉన్నప్పుడు నిందారహితుడుగానే ఉండాలి. సంఘ పెద్దలకు దేవుడు నియమం. అక్రమం జరిగేటప్పుడు నీవు మౌనంగా ఉండదు. అక్రమంగా నడుస్తున్న వారికి బుద్ధి చెప్పుడి. బలహీనులను ధైర్యపరచండి. తండ్రి స్తోత్రాలు, తండ్రి స్తోత్రాలు, యేసునికి స్తోత్రాలు. ఆయన మన కొరకు రక్తం చెందించాడు. యేసు రక్తం ప్రతి పాపములను పవిత్రులుగా చేయను బైబిల్లో రాయబడింది మాట. తండ్రి స్తోత్రాలు. నోరు తెరిచి కొద్ది నిమిషాలు
దేవానికి వందనాలు. యేసు మీకు స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అన్నిటికీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా వాక్యాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని సరిచేసుకొని సరిగ్గా పశ్చాత్తాపడ్డ ప్రతి బిడ్డను కూడా ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు యేసులో నడుచున్నాము తండ్రి.